జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి ఈ యముడు నేనే అధిపతిని దేవాధిపతిని అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుర్తేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోళ చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండం ఉన్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు పంబోళ జంబ కావలే, వాడి ధిక్కారమును నా కాలి కింద వేసి కసా బిసా తొక్కవలే.